మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త గ్రంథం 3వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యోహాను జననము, యేసు జననం, ఇద్దరి యొక్క జననముల గురించి మనం ధ్యానించుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయం 57 నుంచి అండి. మీరు విన్న తర్వాత చదవండి, చదివిన తర్వాత పాటించాలన్నమాట. ఈ రెండు కుటుంబాలు మనకి ఆదర్శం అన్నమాట. ఎలా దేవుని చిత్తాన్ని ఈ లోకంలో వాళ్ళు జరిగించి దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించారు. మన బాధ్యత కూడా అదే. నోటితో ప్రార్థన మాత్రమే కాదు, కానీ ఈ గ్రంథము మనం పాటించడానికని వ్రాయబడిందండి. కనుక ఈ రెండు కుటుంబాలు పరిశుద్ధమైన కుటుంబాలు. ఒకటి యాజక కుటుంబం, జకర్యా ఎలిజబెతమ్మలు. ఇంకొకటి తిరు కుటుంబం, పరిశుద్ధ కుటుంబం, మరియ తల్లి జోజప్ప గారు. దేవుడు మరి తన పనిని లోకంలో ఈ రెండు కుటుంబాల ద్వారా స్థాపిస్తారు. నూతన నిబంధన ఈ రెండు పరిశుద్ధమైన కుటుంబాల ద్వారా ప్రారంభమవుతుంది. వాళ్ళు దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళికలు వాళ్ళు స్వీకరించి హృదయంలో ఆ ప్రణాళికల్ని గర్భం ధరించి ఆ ప్రణాళికల్ని కంటారనమాట. మనం సైతాన్ యొక్క ప్రణాళికలు మనం రిసీవ్ చేసుకోకూడదు, గర్భం ధరించి కనకూడదండి. దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు మనం ప్రార్థనలో ఉంటామో, బైబిల్ చదువుతుంటామో, దేవుడు తన ప్రణాళికలు మనకి తెలియపరుస్తారండి. ఆ ప్రణాళికల్ని మనం గర్భం ధరించి వాటిని కనాలన్నమాట. ఇక్కడ జకర్యా ఎలిజబెతమ్మలు, తర్వాత యోసేపు జోజప్ప గారు, మరియ తల్లి. ఒకరు ప్రవక్తకి జన్మని ఇవ్వగా మరి ఈ లోకంలోనికి తీసుకొని వచ్చారు. ఇంకొకరు దేవుని కుమారుణ్ణి ఈ లోకంలోనికి తీసుకొచ్చారు. ఎలిజబెతమ్మ ప్రవక్తకి తల్లి, మరియ తల్లి దేవుని యొక్క తల్లి అన్నమాట. చూద్దామండి లూకా సువార్త 1:57. ఊరికే వినడానికి మాత్రమే కాదు, ఇది ఒక అద్దంలాగా మనం మన ప్రతిబింబం కనబడాలన్నమాట. వాళ్ళు ఎలా, మరియ తల్లి అంటే నేనే, ఎలిజబెతమ్మ అంటే నేనే, జకర్యా అంటే పెద్దవాళ్ళు అన్నమాట. పెద్దవాళ్ళు అలా అందరికీ మాదిరిగా ఉండాలి. జకర్యా ఎలిజబెతమ్మలాగా పెద్దవాళ్ళందరూ యవ్వనస్తులకి మాదిరిగా ఉండాలి వాళ్ళ ప్రవర్తనలో. ఆ తర్వాత మరి మరియ తల్లి జోజప్ప గారు కూడా, వాళ్ళు కూడా ఎలా దేవుని చిత్తాన్ని చేశారు ధ్యానించుకుందాము. 1:57 నుంచి అండి లూకా సువార్త. ఇంకా ఎలిజబెతమ్మకి బాబు పుడతాడండి. అప్పుడు అందరూ ఇరుగు పొరుగు వాళ్ళు సంతోషంగా వచ్చి ఎంత కనికరం చూపించారని వాళ్ళ సంతోషాన్ని వీళ్ళు పంచుకుంటారనమాట. మనం కూడా దేవుడు ఒకరికి అద్భుతం చేస్తే వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోవాలండి. ఏడ్చే వాళ్ళతో ఏడవాలి, నవ్వే వాళ్ళతో మనం నవ్వాలి. మరి లాజరు మరణించినప్పుడు మార్తా మరియలు ఏడుస్తుంటే యేసు ప్రభు కూడా వాళ్ళతో కలిసి ఏడుస్తారండి. జీసస్ వెప్ట్ అని ఉంటుంది, అతి చిన్న సెంటెన్స్ అన్నమాట. వీళ్ళేమో చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి అబ్బా ఎంత గొప్ప కార్యం చేశారు. ఎందుకంటే ఇద్దరికి పిల్లలు లేరు కదండి. కడు వృద్ధులు కూడా పిల్లల్ని, కానీ వయసు కూడా కాదు, కానీ పిల్లలు కావాలని ఆ కోరిక వాళ్ళలో ఉంది. కనుక దేవుడు వాళ్ళ కోరికను తీర్చారు. అందరూ వచ్చి సంతోషంగా మరి ఆ బాబు పేరు పెట్టడానికి వస్తారు. 8వ దినాన సున్నతి చేస్తారండి అబ్రాహాం సంతతి వాళ్ళకి. ఆ తర్వాత పేరు పెడతారనమాట. అయితే ఏమని పేరు పెట్టాలి అని ఎలిజబెతమ్మని అడుగుతారు. ఎందుకంటే జకర్యా మూగవాడిపోయినాడు కదా, ఏం పేరు పెట్టాలి అని అంటే వాళ్ళే అడుగుతారు. మీ ఆయన పేరు జకర్యా కదా, తండ్రి పేరుని అనుసరించి బాబుకు కూడా అదే పేరు అంటే కాదు యోహానన్. అప్పుడు
వాళ్ళ నాన్నని అడుగుతారు జకర్యాని, ఏం పేరు పెట్టాలయ్యా అంటే ఆయన పలక తెప్పించి పలక మీద వాని పేరు యోహాను అని రాసి వాళ్ళకి చూపిస్తాడు. యోహానా అంటే అవును, అప్పుడు ఆయన నోరు తెరవబడుతుంది అనమాట. వాళ్ళకి ఎంత ఆశ్చర్యమో, ఏంటి ఈ బాలుడు ఇంత పెద్ద అద్భుతం అనమాట, ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని వాళ్ళు అంతా కూడా చెప్పుకుంటారనమాట. గర్భం ధరించినప్పుడేమో మూగవాడిపోయాడు. మరి 8వ రోజు వాని పేరు యోహాను అనగానే ఆయన నోరు పట్టు సడలి మాట్లాడసాగాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని ఆ ఊర్లో అందరు చెప్పుకుంటారు. వాళ్ళ ఊరి పేరు అయన్ కరీం అండి. ఏలయన దేవుని హస్తము ఆ బాలునికి తోడై ఉండెనో అని రాయబడుతుందండి. లూకా 1:66. మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని మీ ప్రార్థనగా మార్చుకోవాలన్నమాట. అప్పుడు దేవుని హస్తము బాలునికి తోడుగా ఉంది. అప్పుడు మీ పిల్లలకు కూడా ఈ వాక్యం ప్రార్థన చేసుకోవాలన్నమాట. మీ పిల్లల తల మీద చేయబెట్టి, దేవుని హస్తము నా బాలుని మీద, నా బిడ్డ మీద, నా కుమారుని మీద, కుమార్తె మీద తోడుగా ఉండునుగాక, దేవుని హస్తం ఉండునుగాక, దేవుని హస్తం మా మనవాళ్ళ మీద, మనవరాళ్ళ మీద ఉండునుగాక. ఒక చిన్న ప్రార్థన అండి. అప్పుడు ఆ ప్రార్థనని దేవుడు నెరవేరుస్తారనమాట. సొంత ప్రార్థన చేయొద్దు. బైబిల్లో ఏదైతే రాయబడిందో అదే మనం ప్రార్థన చేయాలన్నమాట. దేవుని మాటని దేవునికి తిరిగి చెప్పడమే ప్రార్థన. అప్పుడు ఆ బాబుని ఇంకా తన చేతిలోకి తీసుకుంటాడండి జకర్యా. తీసుకున్న తర్వాత ముందు దేవునికి స్తోత్రం చెప్తాడు. దీన్ని జకర్యా ప్రవచనం అని, జకర్యా స్తోత్ర గీతం అని కూడా అంటారనమాట. మన ప్రభువగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు, ఇజ్రాయేలు ప్రజలకి చేయూతనిచ్చి వారికి విముక్తినిచ్చాడు. తన సేవకుడకు దావీదు వంశంన మనకు ఒక గొప్ప రక్షకుణ్ణి ఏర్పరిచాడు. యేసుప్రభు ఇంకా పుట్టలేదు, కానీ యేసుప్రభు గురించి కూడా ప్రవచిస్తున్నాడు అనమాట. తరతరముల నుండి ప్రవక్తల మూలంన ఆ దేవుడు మనకి ఎరుకపరిచినది ఇది ప్రవచనం అనమాట. దేవునికి వందనాలు చెప్తూ ఇంకా వాళ్ళ బాబుని చూసి ఏమంటాడంటే 76వ వచనం అండి, లూకా 1:76. కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అని పిలువబడదు. ప్రభువుకి ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తావు. పాప క్షమాపణ మూలంన రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయడానికి ప్రభువుకి ముందుగా వెళ్తావు. చూడండి, ఇది మీరందరూ మీ పిల్లలకి చెప్పాలమ్మా. మీరు బైబిల్ గ్రంథం తెరిచి ఇలా ప్రార్థించండి. కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అని పిలువబడతావు. మై సన్, మై చైల్డ్, యు విల్ బి కాల్డ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. ఇంత మంచి వాగ్దానం మీ పిల్లలకి దయచేసి ఈరోజు విడుదల చేయండి. మీ పిల్లల్ని, మీ ఊర్లో ఉన్న వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళు అందరినీ కూడా ఆశీర్వదించండి. ఆ తర్వాత దేవుడు దయార్ధ హృదయుడు, మనల్ని జ్ఞాపకం చేసుకొని మన మీద తన వెలుగుని ప్రకాశింపచేశాడు. అంటే యేసుప్రభు గురించి చెప్తాడనమాట. ఆ తర్వాత 1:80 అండి. ఆ బాలుడు బాప్తిస్మ యోహాను పెరుగుతున్నాడనమాట. పెరుగుతూ ఎట్లా ఉన్నాడంటే ఆత్మబల సంపన్నుడయ్యాడంట. 12 సంవత్సరాలు. మరి జకర్యా ప్రవక్త కాబట్టి వాళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి. ఆ దేవాలయంలోనే పెరుగుతూ ఉంటారు. అంటే సమాజ మందిరాలు, అయన్ కరీంలో యాజకుడు అనమాట. సో వాళ్ళ నాన్న అమ్మ దేవాలయంలో ఉంటే పాస్టమ్మలాగా బాబు కూడా అక్కడే పెరుగుతున్నాడు. 3వ యోహాను 2వ వచనం మీరు చదివితే అక్కడ, నా ప్రియమిత్రుడా, నీకు సర్వదా శుభమగునుగాక, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి శారీరకముగా సుఖముగా ఉందుగాక, ఆరోగ్యంగా ఉందుగాక. మనము ఈ లోక విషయాల్లో ఆరోగ్యంగా ఉండాలి, పనిలో అభివృద్ధి ఉండాలి అంటే ముందు ఎక్కడ అంటే ఆత్మలో మనం వర్ధిల్లాలండి. రోజు వాక్యాన్ని మనం భుజిస్తూ చదువుతూ దాన్ని పాటించాలి. ఏ రోజు మీరు వింటారో, ప్రతిరోజు ఉంది దేవుని వాక్యం కదా, చదివిన తర్వాత మీరు ఏమనాలంటే ఈ వాక్యంను నేను పాటింతునుగాక అనాలి.
ఇది ప్రభు వాక్ అంటే ఈ వాక్యంను నేను పాటింతునుగా కానీ మనం పాటించాలి. అప్పుడు శరీరం పెరుగుతూ ఉంటుంది 12 సంవత్సరాలు. ఆత్మ కూడా పెరగాలండి. ఆత్మ అట్లానే ఉండిపోకూడదు. బాబు పుట్టిన తర్వాత పెరగకుండా 1 సంవత్సరం అబ్బాయిలాగా అలాగే ఉండి బ్రెయిన్ కూడా పెరగకుండా ఉంటే మెంటల్లీ రిటార్డెడ్ అంటారు. ఆత్మ పెరగకుండా ఉంటే స్పిరిచువల్లీ రిటార్డెడ్ అన్నమాట. ఎంతమంది అట్లా ఉన్నారండి. మీ పిల్లలకి 12 సంవత్సరాల లోపల దేవుని వాక్యాన్ని మీరు బోధించండి అమ్మా. ద్వితీయోపదేశకాండంలో మీరు 6వ అధ్యాయం చదివితే 6 మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీ పిల్లలకి దేవుని యొక్క వాక్యం గురించే బోధించండి. అది మన బాధ్యత అన్నమాట. ఎఫ్ఎస్సి 6:4 కూడా ఉంటుంది, తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలని వాక్య బోధనలో పెంచండి, క్రమశిక్షణలో పెంచండి. ఏ టైంకి లేవాలి, ఏ టైంకి బైబిల్ చదువుకోవాలి, కుటుంబ ప్రార్థన కూర్చోబెట్టి మీరు చెప్పండి. వాళ్ళ సొంత పనులు చేసుకునేటట్లు కూడా ఎంత లేజీ అయిపోతున్నారంటే వాళ్ళ ప్లేట్ కడుక్కోవడము, చిన్న చిన్న ఇల్లు ఉడవడము, వాళ్ళ బట్టలు వాళ్ళు సరిగ్గా పెట్టుకోవడము, బుక్స్ సరిగ్గా పెట్టుకోవడం, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవడము, తిన్న తర్వాత ప్లేట్ కడగడం, కాఫీ కప్పు కడగడం, ఇవన్నీ నేర్పించాలండి. పిల్లల్ని సోమరిపోతులుగా తయారు చేయొద్దు. చర్చికి దేశానికి భారం కాకూడదు. చిన్ననాడే మీరు 12 సంవత్సరాల లోపల ఏం నేర్పిస్తారో వాళ్ళ లైఫ్ అంతా అలాగే ఉంటుంది. తర్వాత ఇంకేం నేర్పించలేం. 12 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉంటాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే యోర్దాను నది ఒడ్డున నది యొద్దకు వెళ్ళి ప్రజలకి ప్రత్యక్షంగా బోధించే వరకు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడండి. 18 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన. ఎలాంటి ఉపవాసం! బాప్తిస్మ యోహాన్ని చూసి నేర్చుకోవాలండి. నిజంగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఒంటె రోమంలో వస్త్రాల్ని ధరించి మిడతల్ని భుజిస్తూ పుట్టతేనె త్రాగుతూ అక్కడ యోర్దాను నది పరిసర ప్రాంతాలంతటా కూడా సంచరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఏదైతే వింటున్నాడో అది బోధిస్తున్నాడు అన్నమాట. 18 సంవత్సరాల ప్రిపరేషను ఒక 6 నెలలు బోధించడానికే. ప్రతిదీ ఏది చదువుతారో, ఎలా పెంచారు జకర్యా ఎలిజబెత్ అమ్మలు, మీరు మీ పిల్లల్ని అలా పెంచాలి. వాళ్ళు మీ పిల్లలు కాదు. 127వ కీర్తన 3లో అక్కడ ఏమని రాయబడి అంటే, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. దేవుడు మనకిచ్చిన బహుమానాలు ఇల్లు, వాకిలి, కారు కాదండి. దేవుడు మనకిచ్చిన బహుమానాలు ఏంటంటే మన బిడ్డలు అన్నమాట. 9 నెలలు మన గర్భంలో, తల్లి గర్భంలో బిడ్డను ఆయన సృజిస్తూ ఉన్నాడు. ఆత్మలో పరలోకంలో సృజించి శరీరాన్ని మరి ఆత్మ చుట్టూ తల్లి గర్భంలో 9 నెలల 10 రోజులు. ఎంత చక్కగా ఉంటుంది మన సృష్టి. పుట్టిన బిడ్డను చూస్తే దేవుని యొక్క సృష్టి ఎంత అత్యద్భుతమైనది. దావీదుకి చూపిస్తారండి వాళ్ళ అమ్మ గర్భంలో ఆయనను ఎలా సృజించారు. 139వ కీర్తన. అందుకే అంటాడు, నాలోని అనువనువు నువ్వే సృజించావయ్యా. జైగోట్ ఫామ్ అయిన తర్వాత మైటాటిక్ డివిజన్, ఒక్కొక్క ఆర్గన్ను సృజించావు. నీ సృష్టి అత్యద్భుతమైనది. నా దినములు ఇంకా ప్రారంభం కాక మునుపే వానిని నీ గ్రంథంలో లిఖించి ఉంచావు. పరలోకంలో మన గ్రంథం అంటే పరలోకంలో దేవుని గ్రంథంలో మన యొక్క ఆయుష్ అంతా రాయబడుతుంది. మన దినాలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే అమ్మ గర్భంలో నుంచి ప్రారంభమవుతాయి. అక్కడ 9 నెలలు 10 రోజులు తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అన్నమాట. ఇలా మనకు అప్లై చేసుకోవాలి. భార్య భర్తలు జకర్యా ఎలిజబెత్ అమ్మలాగా బాబుని అట్లా 12 సంవత్సరాలకి చెప్తారు, దేవుడు నీ విషయంలో ఇలా చెప్పారయ్యా, నీవు అనేకులను దేవుని వైపు మరలుస్తావు, అవిధేయులను దేవుని వైపు మరలుస్తావు, ఏలియా ఆత్మని శక్తిని కలిగి ఉంటావయ్యా, మద్యాన్ని సేవించవు, తండ్రి కుమారులని సమాధానపరుస్తావు, దేవుని దృష్టిలో గొప్పవాడవుతావు. అవన్నీ కూడా దేవుడు చెప్పి ఇలా ప్రజల్ని నువ్వు ప్రిపేర్ చేస్తావని చెప్పారు. అలాగే పెంచుతారండి.
తర్వాత చూద్దాం ఇంకా ఈ అబ్బాయి ఎలా 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎలా సువార్తను బోధించాడో 3వ అధ్యాయంలో చూద్దాము. ఇప్పుడు 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ధ్యానించుకుందాం మనము. వాళ్ళు ఉండడం ఎక్కడ అంటే నేను ఇక్కడ మీకు మ్యాప్తో చూపిస్తా అండి. ఇదో చూడండి, పాలస్తీనా దేశము, ఇది ఉత్తరాన ఉన్నదాన్ని గలిలియా అంటారండి. ఇక్కడ నజరేతు తిరు కుటుంబం, మరియ తల్లి, జోజప్ప గారు, యేసు ప్రభు నివసించిన ప్రదేశం అన్నమాట. అయితే మరియ తల్లికి మంగళవార్త చెప్పిన తర్వాత, గాబ్రియేల్ దూత మంగళవార్త చెప్పిన తర్వాత మరియ తల్లి ఎలిజబెత్ అమ్మని దర్శించడానికి ఇలా వచ్చి ఇక్కడ ఉంటుందండి అయన్ కరీం. ఇది జెకారియా ఎలిజబెత్ అమ్మల పట్టణం, అయన్ కరీం అంటారండి. ఇక్కడ 3 నెలలు సేవ చేసి మళ్ళా తిరిగి మరియ తల్లి నజరేత్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత యోసేపు మరియ తల్లిని స్వీకరించాడని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత లూకా 2లో మరి ఇంకా జనాభా లెక్కల కొరకు యోసేపు మరియ తల్లిని వెంట పెట్టుకొని, అంటే గాడిద మీద కూర్చోబెట్టుకొని అలా ప్రయాణం చేసి ఇక్కడ వస్తారండి. ఇదిగో బెత్లెహేం చూడండి, ఇక్కడ బాలయేసు జన్మిస్తారు. తర్వాత మరి బాబుని దేవాలయంలో సమర్పించడానికి ఇక్కడ యెరూషలేం 6 మైళ్ళ దూరం యెరూషలేం దేవాలయంలో బాబుని సమర్పణ చేస్తారండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి నజరేత్కి వెళ్ళిపోతారు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలండి. మ్యాప్ ప్రక్కన పెట్టుకొని చదువుకోవాలి. మ్యాప్ చూశారు కదా. ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఇది క్రీస్తు పూర్వం 5 అండి. అగస్టస్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, జనాభా లెక్కలు సేకరించాలి. అప్పుడు జనాభా లెక్కలు సేకరించాలంటే వాళ్ళ పేర్లంతా కూడా నమోదు చేయించుకోవాలి, వాళ్ళు ఎక్కడ పుట్టారు. కాబట్టి యోసేపు దావీదు వంశస్థుడు, ఆ వంశంలో పుట్టాడు కనుక యోసేపు అంటే జోజప్ప గారండి. కనుక వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడానికి వాళ్ళు నజరేతు నుంచి బెత్లెహేంకి వస్తారు. మ్యాప్లో చూపించాను కదా. దాదాపు 85 కిలోమీటర్స్ అని చెప్తారండి. వారం రోజుల ప్రయాణం ఉండొచ్చు. మెల్లగా మరియ తల్లిని మరి గర్భం ధరించింది కనుక గాడిద మీద కూర్చోబెట్టుకొని అలా ప్రయాణం చేస్తూ వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళకి ప్లేస్ లేదు ఎక్కడ కూడా సత్రంలో. అందరూ జనాభా లెక్కల కొరకు వచ్చారు కాబట్టి అందరి ఇండ్లు కూడా నిండిపోయినాయంట. ఇంకా అప్పుడు ఎవరో మరి వాళ్ళకి సలహా ఇచ్చి ఉంటారు, నొప్పులు వస్తున్నాయి అమ్మాయికి అని చెప్తున్నావు కదయ్యా, ఎక్కడ ప్లేస్ లేదయ్యా, అక్కడ ఊరు బయట ఒక పశువుల పాక ఉంటుంది, అక్కడికైనా అక్కడ తీసుకెళ్ళి మరి అక్కడ పశువుల పాకలు పశువులను చరిపి మరియ తల్లిని బెడ్షీట్ వేసి పడుకోబెట్టి మరి ప్రసవం చేస్తారు. ఎంత సేవ చేస్తున్నారు. దేవుని చిత్తం అన్నమాట. దేవుని చిత్త ప్రకారం దేవుడు ఏది చెప్తే అది చేస్తారండి. మరియ తల్లి అంతే, యోసేపు జోజప్ప గారు కూడా అంతే, జెకారియా ఎలిజబెత్ అమ్మలు కూడా అంతే. వాళ్ళందరూ దేవుని చిత్తాన్ని చేశారు. మన ఆస్తి ఏంటంటే దేవుని చిత్తం చేయడమే, ఇంకొకటి కాదు. దాని కొరకే మనం జీవించాలి, మన సొంత చిత్తం కాదు. అప్పుడు ఈ శుభవర్తమానాన్ని లోకరక్షకుడు పుట్టాడండి. ఇంకా ప్రపంచ చరిత్ర 2గా అవుతుందన్నమాట. క్రీస్తు శకం క్రీస్తు పూర్వము అని చెప్పేసి. ఇది లూకా సువార్త చూడండి. ఈ సంవత్సరం లూకా సువార్త సంవత్సరం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ప్రిపేర్ చేయమని ప్రభు ఇచ్చినటువంటి ప్రేరణ అండి. కలర్ పిక్చర్స్ తోటి బుక్ కూడా మల్టీ కలర్డ్ అనమాట. ఇది ప్రతి ఒక్కరూ చదువుకోవాలండి. చదువుకొని దీన్ని మనం పాటించాలి. 24 అధ్యాయాలు ఉంటాయి. అంటే ఒక్క నెలలో కూడా చదవచ్చు, రోజు ఒక్క అధ్యాయం చదివితే కూడా. కానీ చదవడం ఎంత ముఖ్యమో పాటించడం కూడా అంతే ముఖ్యమండి. ఇంకా గొర్రెల కాపర్లకి ఈ శుభ సందేశాన్ని ముందుగా పంపిస్తాడు దేవుడు. పరలోకం నుంచి ఒక దూత వస్తారు. ఆ గొర్రెల కాపర్లు మరి పొలంలో బెత్లెహేంకి
బయట పొలాలు ఉంటాయి కదండి, అక్కడ వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి అని ఉంటుంది. అప్పుడు ఆ దూత యొక్క వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపగా వాళ్ళు భయపడతారు. మీరు భయపడకండి, సమస్త జనులకు పరమానందం కలిగించు శుభ సందేశాన్ని మీ దగ్గర తీసుకొని వచ్చాను. నేడు మీకు దావీదు నగరమున రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు క్రీస్తు ప్రభు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుటను మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. మొత్తం అన్ని దేశాలు, ప్రపంచానికే ఒక శుభవర్తమానం. ఏంటి అంటే మనందరినీ రక్షించే ఒక రక్షకుడు పుట్టాడు దావీదు నగరంలో, అంటే బెత్లెహేమ్ అన్నమాట. పుట్టాడు. ఆయన పేరేంటి? క్రీస్తు ప్రభు. క్రీస్తు అనే మాటకి గ్రీక్లో అర్థం ఏంటంటే అభిషిక్తుడు, క్రిస్తాస్ అంటారు. అభిషేకించబడ్డాడు దేవుని చేత. ఎక్కడ ఉంది అది? యెషయా 61:1 అన్నమాట. ప్రభు అయిన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించారు, పేదలకి సువార్త బోధించడానికి, గురుడివారి కన్నులు తెరవడానికి, చెరలో నడిపించడానికి, దీనులకు విమోచన కలిగించడానికి, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి అని. అది అన్నమాట క్రిస్తాస్. గ్రీక్ భాషలో మరి అభిషిక్తుడు, హీబ్రూ భాషలో మెస్సయ్య అంటారు. మెస్సయ్య పుట్టాడు, ఈయన మెస్సయ్య అనే శుభవర్తమానం వాళ్ళకి ఇవ్వబడుతుందండి. వాళ్ళు ఇలా చూస్తుండగానే పరలోకం నుంచి ఇంకా చాలామంది దూతలు వచ్చి బెత్లెహేంలో అక్కడ అన్నమాట వీళ్ళ గొర్రెల కాపర్ల దగ్గరికి అక్కడ వచ్చి వాళ్ళు పాట పాడతారు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ టు హిస్ పీపుల్ ఆన్ ఎర్త్. మహోన్నతంన దేవునికి మహిమ, భూలోకంన ఆయన అనుగ్రహంనకు పాత్రులకు వారికి సమాధానం. దేవునికి మహిమ. ఆ దేవుని కుమారుడు మనిషిగా పుట్టాడు మన కొరకు. భూలోకంలో ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం అన్నమాట. పీస్, మనందరికీ పీస్. దేవునితో సమాధానం, పొరుగు వాళ్ళతో సమాధానం. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ప్రభు మనకి ఎరుకపరిచిన సంగతులను చూడ్డానికి బెత్లెహేం పోదామా? దూత ఎరుకపరిచాడు, కానీ వీళ్ళు ఏమంటున్నారు? ప్రభు అంటున్నారు. వెళ్ళి చూస్తారు. చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చూస్తారంట? యోసేపును చూశారు, మరియమ్మను చూశారు, పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన పసిబిడ్డను చూస్తారు, చూసి ఆరాధిస్తారు. ఇంకా వాళ్ళకి అక్కడ యోసేపుకి మరియ తల్లికి ఇవన్నీ చెప్తారమ్మా. ఒక దూత వచ్చి ఇలా చెప్పారమ్మా. తర్వాత చాలామంది దూతలు వచ్చి పాట పాడారమ్మా. ఈ విధంగా నేను అనుకుంటాను ఈ దూతలందరూ పరలోక తండ్రిని అడుగుంటారు, యేసు ప్రభు పుట్టాడు కదా ఈ లోకంలో, మేము కూడా వెళ్ళి చూసొస్తాం అని చెప్పానమాట. చూడండి, పరలోకంలో సందడి, భూలోకంలో సందడి అన్నమాట. గ్రేటెస్ట్ ఇన్సిడెంట్ దేవుడు మనిషిగా మన కొరకు పుట్టడం, మన పాపంల కొరకు సిలువలో మరణించడానికి ఆయన పుట్టాడనమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడా మరియ తల్లి తన హృదయంలో దాచుకొని మనసులో మననం చేస్తున్నారు. దేవుని విషయాలన్నీ గొర్రెల కాపర్లు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా చెప్పారు. నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టాడు అని చెప్పారు అని చెప్తే అవన్నీ హృదయంలో దాచుకొని మనసులో మననం చేసుకుంటున్నారు. మనం కూడా వాక్యాన్ని ఇక్కడ దాచుకోవాలి. ఇది లాకర్ అండి. మన హృదయము ఒక పొలం, ఈ వాక్యము ధనం. అందుకే దేవుని రాజ్యము పొలంలో దాచబడిన ధనంలాగా ఉంది అంటారు యేసు ప్రభు మత్తయి సువార్త 13లో అన్నమాట. మనం దాచుకోవాల్సింది మన ఇంట్లో బంగారం కాదు, దీన్ని దాచుకోవాలి. మన హృదయంలో దాచుకొని మరియ తల్లిలాగా మననం చేసుకోవాలి. మరియ తల్లి మాసం అంటారు కదా, మరియ తల్లి మాసం అంటే ఆ తల్లిలాగా మనం జీవించాలి. ఇంకా ఆ తర్వాత 8వ రోజు వచ్చినప్పుడు వాళ్ళ ఆచారం ఏంటి అనంటే సున్నతి చేస్తారు అబ్రాహాం పిల్లలు అన్నమాట. సో 8వ రోజు బాల యేసునకు వాళ్ళు సున్నతి చేసి, మరి దేవదూత చెప్పాడు కదా, మరియ తల్లికి కూడా చెప్పారు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి. అలాగే యోసేపుకి కూడా చెప్తారు. మత్తయి సువార్త మీరు చదివితే, దావీదు కుమారుడవ యోసేపు, నీవు మరియని స్వీకరించడానికి భయపడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించింది, నీవు
ఆ బిడ్డకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును. ఆ మాటకు అర్థము కలలో దేవదూత యోసేపుకి చెప్పారండి. కనుక అప్పుడు దేవదూత చెప్పినట్లుగా మరియ తల్లిని స్వీకరిస్తాడు. అంతకుముందు మరియ తల్లి గర్భం ధరించిందని విడిచిపెట్టాలి రహస్యంగా అనుకుంటాడు. కానీ దేవదూత చెప్పినప్పుడు, అంటే దేవుడే కలలో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు, అప్పుడు మరియ తల్లిని స్వీకరిస్తారంటే వివాహం చేసుకుంటారు. మరి ఇప్పుడు బాబు పుట్టినప్పుడు యేసు అని పేరు పెడతారు. ఆ పేరుకి అర్థం జోజప్ప గారికి ఇవ్వబడిందండి. ఇది గమనించాలన్నమాట. పేరు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి యూదులలో ఎవరైతే పేరు పెడతారో ఆయన లోకానికి డిక్లేర్ చేస్తున్నాడు, హీఈస్ మై సన్ అని చెప్పి అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నాయనా, మీ చిత్తం ఈ లోకంలో జరిగించడానికి 2 పరిశుద్ధమైన కుటుంబాలని మీరు ఎన్నుకున్నారు. మేము కూడా ఆ కుటుంబాలని పోలి మీ చిత్తమే చేసేటట్లు సహాయం చేయండి ప్రభువా. మా పిల్లల విషయంలో, మా విషయంలో మీ చిత్తం నెరవేరునుగాక. మేము కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి అయ్యా మీ చిత్తం చేయడానికి, మీ రాజ్యం స్థాపించడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ 2 పరిశుద్ధ కుటుంబంలో వలె దేవుని చిత్తం చేసే కృప దేవుడు మనందరి కుటుంబాలకి దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.